అంటే ప్రతి మనిషి కూడా నరనరాన దేశభక్తిని నింపుకొని స్వామి వివేకానంద చెప్పినట్టుగా బ్రతకాలని అనుకుంటారు. అలాంటి కాన్సెప్ట్తోనే డెవలప్ కావాలనుకుంటారు. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి ప్రస్థానం ఏంటంటే శ్రీశ్రీ గారు చెప్పినట్టు మనది ఒక బ్రతికేనా అన్న లెవెల్లో వెళ్తుంది. కుక్కల వలె నక్కల వలె. సో దీనికి పులి స్టాప్ ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, దీన్ని మార్చాలంటే పాలకులు ఏ విధంగా పరిపాలనా విధానాన్ని సాగించాలి? అసలు పాలకులు అనేటటువంటి వాళ్ళే దుర్మార్గులై ఉన్నారు. వాళ్ళ లోపల పుడుతోంది వ్యామోహం. డబ్బు సంపాదించాలి, వచ్చేసారి పార్టీలు గెలవాలంటే ఈ పార్టీ ఫండ్ ఇంత ఉండాలి, మనమంతా కంట్రోల్లో పెట్టుకోవాలి, నేను ఎలా చెబితే అలాగే రాజశాసనంలాగా నడవాలి, ఇలాంటి రకరకాలైనటువంటి భ్రాంతులు వాళ్ళకు వస్తాయి. కారణము, ఒక్కసారి అధికారంలోకి వచ్చిన వాడు అధికారశ్చ గర్భంచ రుణంచ స్వానమైథునం ప్రవేశకాలే సంతుష్టి నిర్గమే ప్రాణసంకట. అధికారం వచ్చిన వాడికి ఆ అధికారం వదిలిపెట్టాలంటే ప్రాణసంకటంగా ఉంటుంది. కాబట్టి ఆ అధికారాన్ని వదిలిపెట్టాలి అనే ప్రాణ సంకటమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది వాళ్ళతోటి తప్పులు చేయిస్తుంది. వాళ్ళ యొక్క మనుగడ కోసం ఎంత తప్పునైనా సమాజంలోకి తీసుకొచ్చి పెడతారు. కాబట్టి పాలకులు మనకేమి చేయలేరండి. పాలకుల యొక్క స్వార్థము నేను బాగుండాలి, నా సంస్థ బాగుండాలి, నా ప్రజ కంటే ముందు నేను బాగుండాలి అనే ఆలోచన ఉండేటటువంటిదే ప్రపంచవ్యాప్తంగా. నేను ఒక ప్రాంతాన్ని కూడా చెప్పట్లేదు, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకుల్లో ఉండేటటువంటి ధోరణి ఇది. ఎప్పుడైతే ఈ ధోరణి మారుతుందో, ఎప్పుడు ప్రజల్లో కూడా ఏది నైతికత, ఏది నిజం, ఏది సత్యం, ఏది ఎక్కడ ఆచరించాలి, నా పాత్ర ఏమిటి, నేను ఎక్కడ ఎంత ఉండాలి అనే సెల్ఫ్ లిమిటేషన్స్ అనేటటువంటివి, సెల్ఫ్ రెస్ట్రిక్షన్స్ అనేవి, సెల్ఫ్ క్వారంటైన్ అంటే ఒక శరీరానికే కాదండి, మనసుకు కూడా క్వారంటైన్ అవసరం. మన మనస్సుని ఎప్పటికప్పుడు క్వారంటైన్లో పెడుతూ ఉండాలి, దానికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టుగా అది స్వేచ్ఛాచరణ చేయకుండా దాన్ని ఆపాలి. అలా స్వేచ్ఛాచరణ చేస్తే మొదట్లో బాగానే ఉంటుంది, కానీ రాను ఇబ్బందులు పెరిగిపోతాయి. వాళ్ళకి పెరుగుతాయి, వాళ్ళ వల్ల చుట్టుపక్కల వాళ్ళకి పెరుగుతాయి. కాబట్టి ఈ మనస్సుని క్వారంటైన్ చేయటం ఎలా అనే విషయం మీద చిన్నప్పటి నుంచి వాళ్ళకి అవసరమైన ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తూ ఉండాలి. గుళ్ళల్లో కానివ్వండి, బళ్ళల్లో కానివ్వండి, లేదు సమాజంలో కానివ్వండి, ఎక్కడికక్కడికి వెళ్ళి నాయనా ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ధర్మం, ఇది అధర్మం అని చెబుతూ ఉండాలి. పూర్వము ఈ మతము ద్వారా చెప్పడం అనేది ఉంది. సెక్యులర్ అనే పేరుతోటి నీతి సూక్తాలని కూడా తీసేసి మతం కింద మార్చేశారు. దానివల్ల అసలు బేసిక్ ఎడ్యుకేషన్లో ఇది మిస్ అవుతుంది. ఆ ఎడ్యుకేషన్లోకి మళ్ళీ ఇవి తీసుకెళ్ళి పిల్లలకి ఆ నైతికతని అలవాటు చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ సమాజంలో మార్పు వస్తుంది.